ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. హలో వ్యూవర్స్! వీడియోని చిన్న లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కోపం వచ్చినప్పుడు నీ మనస్సుతో పోరాడు. మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు. కన్నీటితో కాదు. ఎప్పుడైతే మనం బంధాల కోసం సమయాన్నివ్వమో, సమయం మన నుండి బంధాల్ని తీసేసుకుంటుంది. ఒక మనిషికి డబ్బెంతైనా ఉండొచ్చు. ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చినంత వరకు మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్లే ఆపద సమయంలో ఆదుకుంటుంది. స్నేహం చేయటానికి ఒకే వయస్సు, ఒకే అంతస్తు, ఒకే హోదా ఉండనక్కర్లేదు. అర్థం చేసుకునే 2 హృదయాలు ఉంటే చాలు. గుర్తొచ్చినప్పుడు కాదు, గుర్తు పెట్టుకొని పలకరించేవాడే నిజమైన మిత్రులు. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలో నీ మనస్సు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉంటారు అనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారితో ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకు తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు. ఒక్కసారి మనసులోని బాధ పోవటానికి ఏ మందు పనిచేయకపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు. ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు. బంధంలో అయినా, స్నేహంలో అయినా ఉండకూడంది నిర్లక్ష్యం. ఉండాల్సింది నమ్మకం. ఇవ్వాల్సింది గౌరవం. నీ మీద నీకు నమ్మకం పెరుగుతున్న కొద్దీ నీ సామర్థ్యం కూడా తప్పక పెరుగుతుంది. తప్పు చేయడానికి ఎవ్వరికీ భయం ఉండట్లేదు. కానీ చేసిన తప్పు బయటపడకుండా ఉండేందుకు మాత్రం చాలా భయపడుతున్నారు. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే. అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్ ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా ముందుకు వెళ్ళటమే అసలైన జీవితం. తల్లిదండ్రుల మనసు మమత ముక్కలయ్యేది ఎప్పుడంటే, మన కష్టం పిల్లలకు రాకుండా ఉండాలని రెక్కలు ముక్కలు చేసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు పెద్దయ్యాక మా కోసం మీరేం చేశారు అని అడిగినప్పుడు. సహనంతో భరించారు కదా అని హేళనగా మాట్లాడటం తప్ప, మనవారైనా పరాయివారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టం. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు. అవసరం తీరిన తర్వాత చెడ్డోళ్ళుగా చేస్తారు. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓదార్చుకోవటం అలవాటు చేసుకోవటమే మన పని. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి. అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి. వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. సముద్రాన్ని వదిలేసి వెళ్ళాలని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి. కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నిటినీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తాయి. ఇదే జీవితం. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు 2. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వు నవ్వించు, ప్రేమని పంచటం, అనుభూతిని ఆస్వాదించడం, ముఖ్యంగా జీవించండి. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండడమే చాలా మంచిది. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలేంటో మనకి మాత్రమే తెలుసు కాబట్టి. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏమిటనేది నీకే తెలియకుండా పోతుంది.
తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివాడి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. మన జీవితంలో కష్టకాలంలో కూడా మనిషికి జరిగే ఏకైక మంచి ఏమిటంటే, అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగు బయటకు కనిపిస్తుంది. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీదే. పడితే లేస్తుంది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. ఎవరు మారాలి? ఎవరి కోసం మారాలి? పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయటం చేత కాదు, కానీ 100 ఏళ్ళు బతికేయాలి. ఓటు వేయటం చేత కాదు, కానీ దేశం మారాలి. ఆనందం అనేది మన దగ్గర ఉండే వస్తువుల్లో ఉండదు, అది మన మనస్సులోనే ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదల్లో ఉండవు, మనం సంతృప్తి పడటంలోనే ఉంటుంది. ఎంత సాధించినా సంపాదించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది అస్సలు ఉండదు. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు, మంచి చేయాలనుకున్నవాడు వినయం నటిస్తాడు, కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం, ఒకరి సంతోషం మరొకరికి బాధ. ఇదే నేటి సమాజం తీరు. నాతో ఎవరు ఎలా ఉంటే నేను కూడా వారితో అలానే ఉంటాను. ఎదుటివాడు నాకు ఇచ్చే విలువను బట్టి నేను కూడా వారికి విలువ ఇస్తాను. కొందరు దాన్ని పొగరు అంటే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. విశ్వాసం. వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని ప్రార్థించడానికి వెళ్తారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్తాడు. అదే విశ్వాసం. నమ్మకం. తండ్రి బిడ్డకు పైకి ఎగరేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. ఆశ. మనం రేపు బ్రతుకుంటామో లేదో తెలీదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.